హాయ్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గెట్ స్టార్టెడ్. అసలు ఎక్కడికి వెళ్తున్నామంటే ముందు ముందు మీకే అర్థమైతది, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మీకు అర్థం కాకపోయినా నేను చెప్పేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. ఫస్ట్ అయితే ఫుడ్ తినేద్దాం. టిఫిన్ చెయ్యకుండా డైరెక్ట్ లంచ్ చేసేస్తున్నాం. అసలు టిఫిన్ ఎందుకు చేయలేదంటే అది చెప్పాలంటే అసలు మేము ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అన్ని చెప్పాలి. మనం ఇప్పుడు కేరళ తిరువనంతపురంలో ఉన్నాం. ఎందుకంటే ద వరల్డ్ రిచెస్ట్ టెంపుల్ శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం. టెంపుల్ వీడియోస్ కూడా తీసాను, బట్ అవి డిలీట్ అయ్యాయి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే రీచ్ అయిపోయాం తిరువనంతపురం. అక్కడ నుంచి దగ్గరలో రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకొని శ్రీ పద్మనాభ స్వామి దర్శనం చేసుకొని ఇంకా కోవలం బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. టెంపుల్ వీడియోస్ కొన్ని క్లిప్స్ ఉన్నాయి, అవి షార్ట్ వీడియోలో పెట్టేస్తాను, చూసేయండి. ఇంకా రూమ్ దగ్గర నుంచి అయితే మేము ఓలా బుక్ చేసుకున్నాం. లొకేషన్ మేము కోవలం బీచ్ అనే చెప్పాం, బట్ ఆటో ఆయన పక్క బీచ్ లో తీసుకొచ్చాడు. ఈ బీచ్ నేమ్ వచ్చేసి నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అక్కడ 5 minutes అట్లా ఉండేసి మళ్ళీ ఆటో కట్టించుకొని కోవలం బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను ఇప్పుడు చెప్పిన బీచ్ దగ్గర అయితే రిసార్ట్ ఉంది, చాలా బాగుంది, మీరు అక్కడ స్టే అయితే చెయ్యొచ్చు. ఫైనల్లీ మేము కోవలం బీచ్ కి అయితే వచ్చేసాం. ఎంత బాగుందంటే లొకేషన్, అసలు మీరైతే అసలు మ్యాడ్ అయిపోతారు ఇక్కడికి వస్తే. ఎంత బాగుంది లొకేషన్. అక్కడ కనిపిస్తుంది కదా రెడ్ అండ్ వైట్ కలర్ లో, అది లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ పైన నైట్ లైట్ ఆన్ చేస్తారంట, బాగుంటదంట. సో ఇంకా మనం లైట్ హౌస్ ఎక్కితే వ్యూ ఇలా ఉంటది, మనం ఇట్లా చూడొచ్చు అన్నమాట. కింద ఫ్రేమ్ యాడ్ చేశారు. అక్కడ అబ్జర్వ్ చేశారా, వాటర్ లో ఒక సైడ్ బ్లూ ఉంది, ఇంకో సైడ్ గ్రీన్ ఉంది. మనం లైట్ హౌస్ ఎక్కడానికి అక్కడ లిఫ్ట్ ఉంటది, సో లిఫ్ట్ ఎక్కి మనం పైకి వెళ్ళిపోవచ్చు. వావ్, వ్యూ ఎంత బాగుందో చూడండి, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇక్కడికి వస్తే. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది, ఎంత చల్ల గాలి, అసలు సూపర్ ఉంది. ఒక సైడ్ బీచ్, ఇంకో సైడ్ ఇల్లులు, అవన్నీ ఎంత బాగున్నాయో. మీరు కేరళ వస్తే ఇది మాత్రం కంపల్సరీ విజిట్ చేయాల్సిందే, అంత బాగుంది వ్యూ. చూడండి, మీకు అంతా చూపిస్తాను. అన్ని కొబ్బరి చెట్లు, ఇల్లులు, పక్కనే బీచ్, చిల్ అవ్వచ్చు మీరైతే ఇక్కడికి వస్తే. ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే వెళ్తారు ఇక్కడికి వస్తే. అందుకే అంటారేమో గాడ్స్ ఓన్ కంట్రీ అని. టైం లిమిట్ అనేది ఏం ఉండదు, ఎంతసేపు అయినా చూడొచ్చు ఈ వ్యూ. సౌండ్ చూడండి ఎంత బాగుందో, వాటర్ సౌండ్. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్ గా మాకు టైం లేదు, 7 o'clock రిటర్న్ ట్రైన్ ఉంది. సో ఇంకా ఫాస్ట్ గా చూసేసి రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పి ఫాస్ట్ గా అన్ని చూసేస్తున్నాం. ఇక్కడ ఈ వ్యూ కూడా చాలా బాగుంది చూడండి. ఇంకా ఇక్కడ స్నాక్స్ కావాలంటే దొరుకుతాయి. నేనైతే కూల్ డ్రింక్స్, కొన్ని బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. బీచ్ దగ్గర గోవాలో ఉన్నట్టు డెక్ చేసి ఉంటాయి, అది 1 hour కి 200 చార్జ్ చేస్తారు. కొద్దిసేపు కూర్చొని కూల్ డ్రింక్స్ అయితే తాగేసాము. మేము సండే రోజు వెళ్ళాము అక్కడికి, అంత రష్ ఏం లేరు, నార్మల్ గానే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి తొందరగా వెళ్ళిపోయాము అక్కడ నుంచి. కొద్దిసేపు 1 hour ఉండి కొంచెం సేపు ఉన్న చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ బీచ్ అవుట్ఫిట్స్ కూడా బానే ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా కరెక్ట్ టైం కి వర్షం స్టార్ట్ అయింది, మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఆటోలే అవైలబుల్ ఉంటాయి, ఆటో మాట్లాడుకున్నాం. డైరెక్ట్ రూమ్ కి వెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేయడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉండే, రెస్టారెంట్ నేమ్ వచ్చేసి మలబార్ కిచెన్. ఇది రైల్వే స్టేషన్ కి 500 meters లోనే ఉంటది. చిన్నదైనా కొంచెం నీట్ గానే ఉంది, ఓకే తినొచ్చు మనం. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఫుడ్ కోసం వెయిటింగ్ అన్నమాట. నా కన్నయ్య కూడా అంత చికాకేం చెయ్యలేదు, బానే ఆడుకున్నాడు, అంత ఇబ్బంది ఏం అనిపించలేదు. ఫుడ్ అయితే వచ్చేసింది. చపాతి విత్ కడాయి చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాం. టేస్ట్ కూడా బానే అనిపించింది. తినేసి అక్కడ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టేషన్ కి వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసాం. మేము ముందే ప్లాన్ చేసుకున్నాము, సాటర్డే నైట్ ఎక్కితే మళ్ళీ మార్నింగ్ 5 o'clock రీచ్ అయ్యేటట్టు, మళ్ళీ అక్కడంతా విజిట్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఎక్కితే మళ్ళీ మార్నింగ్ 5 o'clock రీచ్ అయ్యేటట్టు అనుకున్నట్టే రీచ్ అయిపోయాము. ఇంకా ట్రైన్ దిగేసి టాక్సీ మాట్లాడుకుని రూమ్ కి అయితే వచ్చేసాం.